ఎందుకు వినబడాలంటే क्योंकि हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश के हर बच्चे को, हर बुजुर्ग को वायदा किया था। ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది। जब आंध्र प्रदेश का बाइफर्केशन हुआ तो आंध्र प्रदेश की जनता को हिंदुस्तान की सरकार ने वायदे किए। ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు వాగ్దానాలు చేసింది। और वो वायदे आज तक नहीं पूरे हुए हैं। ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు। क्या आपको स्पेशल स्टेटस मिला? మీకు ప్రత్యేక హోదా లభించిందా? क्या आपको पोलावरम प्रोजेक्ट मिला? మీకు పోలవరం ప్రాజెక్టు లభించిందా? कडप्पा स्टील प्लांट मिला? కడప స్టీల్ ప్లాంట్ లభించిందా? इसका कारण है कि आपकी जो सरकार है वो बीजेपी के सामने सिर झुका देती है। ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది। वो बोल ही नहीं सकते हैं వాళ్ళు చెప్పలేకపోతారు। क्योंकि भ्रष्टाचार के जाल में वो फंसे हुए हैं। ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు। अगर हमारी सरकार 2014 में आती, हम ये वायदे 2 दिन के अंदर पूरे करके दिखा देते। గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది। और मैं आपको कहना चाहता हूं 2024 में हमारी सरकार आ रही है और जैसे ही आएगी हमारा काम जो आंध्र प्रदेश को वायदा किया गया था उसको पूरा करना का होगा। 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చి తీరుతాము। आपको 10 साल का स्पेशल स्टेटस मिलेगा। 10 సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది। पोलावरम प्रोजेक्ट मिलेगा। పోలవరం ప్రాజెక్టును కూడా మేము చేసి తీరుతాము। कडप्पा स्टील प्लांट मिलेगा। కడప స్టీల్ ప్లాంట్ ను కూడా మీకోసం చేయిస్తాము। 100% गारंटी हम आपको दे रहे हैं। ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము। यहां असेंबली का चुनाव भी है ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎన్నికలు కూడా జరుగుతున్నాయి। और हमने असेंबली के चुनाव में वायदे किए हैं। అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము కొన్ని వాగ్దానాలు చేశాము। 2 लाख रुपए का फार्म लोन वेवर, 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తున్నాము రైతులకు। केजी टू पीजी फ्री एजुकेशन, కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాము। 2.25 लाख जो खाली पोस्ट पड़े हैं उनको हम भर देंगे। 2.25 లక్షల ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను మేము వెంటనే చేయించి చూపుతాము। और गरीब लोगों को 5 लाख रुपए घर बनाने के लिए हम देंगे। నిరుపేదలకు 5 లక్షలతోని గృహాన్ని కట్టి ఇస్తాము। दिल्ली में सरकार आ रही है, हमारी 2-3 क्रांतिकारी गारंटियां हैं। ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడగానే 2-3 విప్లవాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము। हम वो काम करने जा रहे हैं जो आज तक दुनिया में किसी सरकार ने नहीं किया है। మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు। हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక, ఒక లిస్టు తయారు చేస్తాము। हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను మేము ఎన్నుకోవడం జరుగుతుంది। और उस महिला के बैंक अकाउंट में साल के 10,000 रुपए नहीं, 20 नहीं, 50 नहीं, 90 नहीं, 1 लाख रुपए बैंक अकाउंट में जाएंगे। ఎన్నుకున్నటువంటి అటు మహిళ యొక్క బ్యాంకు ఖాతాల్లో 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, 1,00,000 రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము। हर महीने 8,500 रुपए खटाखट 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 बैंक अकाउंट में। ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము। करोड़ों लोगों की जिंदगी बदल जाएगी।
కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా. नरेंद्र मोदी ने 22-25 अरबपति बनाए. నరేంద్ర మోడీ గారు 20-25 మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు. हम करोड़ों लाखपति बनाने जा रहे మేము हैं. కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము. मीडिया वाले कहेंगे कि देखो गरीबों की आदत बिगाड़ रहे हैं. నా మీడియా సోదరులు అంటారు పేదవారులను సోమరిపతులు చేస్తున్నారు మీడియా వారు అంటారు. हमने मनरेगा दिया, ये कहते हैं कि देखो गरीबों की आदत बिगड़ रही है. మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు పేదవారిని సోమరిపరులు చేస్తున్నారని అంటారు. भोजन का अधिकार दिया, कहते हैं देखो गरीबों की आदत बिगड़ रही है. ఉపాధి హామీ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరిపరులు చేస్తున్నామని నా మీడియా मगर नरेंद्र मोदी अदानी को लाखों करोड़ रुपए देता है तो ये कहते हैं विकास हो रहा है. కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లక్షల కోట్లు అప్పనంగా అప్పజెప్పినా ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని అంటారు. आप अदानी के मीडिया हो, आप हिंदुस्तान के मीडिया हो ही नहीं. మీరందరూ అదాని యొక్క మీడియా భారతదేశం మీడియా మీరు కానే కాదు. हमें जो करना है हम करने जा रहे हैं. మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము. किसानों का कर्जा माफ होगा. రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది. किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी. రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. 30 लाख सरकारी नौकरियों को हम आपके हवाले कर देंगे. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము. आंगनवाड़ी आशा में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी. అంగన్వాడీ ఆశా వర్కర్లైన నా అక్క చెల్లెల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయబోతున్నాము. और आज मनरेगा में 250 रुपए मिलता है, सरकार बनने के एकदम बाद 400 रुपए मिलेगा. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజైతే ఏ 250 రూపాయలు లభిస్తుందో దాన్ని 400 రూపాయలు చేయబోతున్నాము. भाइयों और बहनों, कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं, खारगे जी, इंडिया गठबंधन, राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं. మేమందరము ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నంలో ఉన్నాము. इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान, अपना खून